ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మరోసారి కేరళకు భారీ ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వం వయనాడులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కేరళలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్, కోజికోడ్, మలల్లా, పాల్కడాడ్, ఇడెక్కితో సహా 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్ జిల్లాలో సహాయక చర్యలు ఈ ఉదయం తిరిగి మొదలయ్యాయి. మృతుల సంఖ్య 151కి చేరుకోగా సుమారు 500 మందిని సహాయక బృందాలు రక్షించగలిగారు. మరో 600 మంది జాడ లేకుండా పోయిందని అన్నారు. నిన్న చీకటి పడే సమయం దాకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ వర్షం, బురదతో కూడిన వరద ప్రవాహం పోటెత్తడం, వంతెనలు తెగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ కు సైతం రెస్క్యూ ఆపరేషన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోసారి కేరళకు భారీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వయనాడులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కేరళలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. వయనాడ్, కోజికోడ్, మలల్లా, పాల్కక్కాడ్, ఇడెక్కితో సహా 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. వయనాడ్ జిల్లా సహాయక చర్యలు ఈ ఉదయం తిరిగి మొదలయ్యాయి. మృతుల సంఖ్య 151కి చేరుకోగా సుమారు 500 మందిని సహాయక బృందాలు రక్షించగలిగారు. మరో 600 మంది జాడ లేకుండా పోయారు. నిన్న చీకటి పడే సమయం దాకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. భారీ వర్షం, బురదతో కూడిన వరద ప్రవాహం పోటెత్తడం, వంతెనలు తెగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ కు సైతం రెస్క్యూ ఆపరేషన్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. रोड